ఈ మోకాళ్ళ నొప్పులతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారండి. కొంతమంది కార్టిలేజ్ డ్యామేజ్ అయిందని, కొంతమంది లిగమెంట్ ప్రాబ్లమ్ ఉందని, కొంతమంది గుజ్జు తగ్గిపోయిందని. సో, ఇన్ని రకాల సమస్యలు. అసలు చాలామంది ఏంటంటే స్టార్టింగ్‌లోనే హెవీ మోకాళ్ళ నొప్పులైతే రావు. మనం ఫస్ట్ ఏంటంటే తిమ్మిరితో స్టార్ట్ అవుతది. తిమ్మిరితో పాటు టక్ టక్ సౌండ్‌లు స్టార్ట్ అవుతాయి. మనం కూర్చున్నా, లేచినా నార్మల్ పర్సన్ కూడా టక్ టక్ సౌండ్‌లొస్తాయి. కానీ ఒకసారి టక్ అని రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అది ఫార్మ్ అవ్వడానికి అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ పడతది. కానీ వీళ్ళలో అలా కాదు. కూర్చున్నా, నిలబడినా, ఇటు బాడీ ఇటు ఇటు మూవ్ చేసినా కూడా నొప్పొచ్చేస్తుంటదనమాట. లైక్ టక్ టక్ సౌండ్‌లొస్తుంటాయి. అది కాస్త మనం నెగ్లెక్ట్ చేశామనుకోండి, తిమ్మిరిలాగా అదేదో నడుస్తున్నప్పుడు చిన్న డిస్కంఫర్ట్‌నెస్ స్టార్ట్ అవుతది. అంటే కంఫర్టబుల్‌గా నడిచే నడకకి, డిస్కంఫర్ట్‌నెస్ నడకకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటది కదా! ఆ డిఫరెన్స్. అది కూడా నెగ్లెక్ట్ చేశామనుకోండి, ఇంకా స్టార్ట్ అవుతాయి మోకాళ్ళ నొప్పులు. సో, మన బాడీ ప్రతిదీ ఇండికేట్ చేస్తది. ఫస్ట్ తిమ్మిరితో స్టార్ట్ అయ్యి, టక్ టక్ సౌండ్‌లతో అంటే తిమ్మిరి స్టార్ట్ అయిందని బాడీలో బి12 డెఫిషియన్సీ వచ్చిందని. మనం బి12 డెఫిషియన్సీని కానీ నెగ్లెక్ట్ చేశామనుకోండి, అది కాస్త టక్ టక్ సౌండ్ అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని. సో, ఇంకొద్దిగా ముందుకెళ్ళామనుకోండి బోన్ డిస్కంఫర్ట్ డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని. ఇంకొద్దిగా ముందుకెళ్ళిందనుకోండి ఐరన్ డెఫిషియన్సీ. చూసారా? ప్రతి డెఫిషియన్సీ మన బాడీ ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఇది తిమ్మిరి ఉన్న వెంటనే బి12, డి విటమిన్ తగ్గిండొచ్చు కదా! సో, మనం కొద్దిగా ఫుడ్‌లో మనం మంచి ఫుడ్ తీసుకోవాలన్న ఇది వదిలేసి తిమ్మిరే కదా నెగ్లెక్ట్. ఏదో ఒక ఆయిల్ రాసేద్దాంలే, ఒక పెయిన్ కిల్లర్ రాసేద్దాంలే, లేదా డిస్కంఫర్ట్‌నెస్ కదా! కాళ్ళు దులిపేసుకుంటే అయిపోతదిలే, మంచిగా దులుపుకొని నడిస్తే బాగోదు. సో, ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల క్రానిక్ అప్పుడు కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, లిగమెంట్ ప్రాబ్లమ్ రావడం, అప్పుడు ఈ మన బోన్ మధ్యలో గుజ్జు ఉంటది కదా! ఆ గుజ్జు తగ్గిపోవడం జరుగుతది.